హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఇన్నింగ్స్ తెలుగు. మనం ఈ రోజు ఇజ్మో షేర్ గురించి మనం డిస్కస్ చేద్దాము. మనం లాస్ట్ 1 మంత్ లో చూస్తే మనం ఆగస్ట్ 20th నుంచి మనకి ఇప్పుడు సెప్టెంబర్ 22 మొత్తం 1 మంత్ లో షేర్ 171% అయితే పెరిగింది. అండ్ స్టాక్ ఇంకా పెరుగుతుంది. చెప్పాలంటే రోజు 5% సర్క్యూట్ లో లాక్ అయిపోతుంది. ఈ రోజు కూడా మనకి 5% సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. అసలు ఎందుకు ఈ షేర్ ఇంతలా పెరుగుతుంది, ఇంకా పెరిగే ఆపర్చునిటీ మనకి ఈ షేర్ లో ఉందా, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. అండ్ ముందుగా డిస్క్లైమర్, నేను ఈ స్టాక్ ని ఈ రోజు బై చేశాను. అరౌండ్ 1079 అరౌండ్ బై చేశాను. మీకు ముందు లాస్ట్ వీడియో చెప్పాను కదా మీకు అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి. దానిలో నేనైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. టోటలీ 100% నేను ఎగ్జిట్ అయిపోయాను. దానిలో కొంచెం అమౌంట్ అయితే నేను దీనిలోకి అయితే మూవ్ చేశాను నేను. అండ్ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ నేను కొంచెం ఈ ప్యాక్ డ్యూరబుల్స్ లో కూడా నేనైతే కొంచెం యావరేజ్ చేశాను. ముందు ఒక 13% లాస్ లో అయితే ఉన్నాను. ఇప్పుడు యావరేజ్ అయితే చేశాను ఈ ప్యాక్ డ్యూరబుల్స్. ఓకే, కమింగ్ టు దిస్ కంపెనీ, నేను ఇప్పుడు బై చేశాను కదా, అంటే ఇంత పెరిగిపోయిన తర్వాత బై చేశాను కదా, డెఫినెట్లీ నేను లేట్ ఎంటర్ అయ్యాను చెప్పాలంటే. కానీ ఈ టైంలో నేను ఎంటర్ అయ్యని చెప్పి మీరు కూడా బై చేయడం కూడా రిస్కీ చెప్పాలంటే. ఇప్పుడు దెర్ ఈస్ ఎ బిగ్ ఆపర్చునిటీ అండ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోటర్ చెప్పినట్లు జరగకపోతే ఇప్పుడు 171% పెరిగింది, మనకి రివర్స్ లో మనకి అంతా పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆ 171% పడిపోవచ్చు. సో దట్ మనకి ఇంపాక్ట్ కూడా అయితే ఉంటుంది. డెఫినెట్లీ రిస్క్ ఉంది, రివార్డ్ కూడా ఒకవేళ మనకి అనుకున్నట్లు జరిగితే మనకి డెఫినెట్లీ మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి క్లియర్ గా కనబడుతుంది. మనకి ఈ కంపెనీ మనం బిజినెస్ చూస్తే వీళ్ళకి 4 బిజినెస్ వర్టికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇజ్మో స్టూడియో, ఇజ్మో కార్స్, ఫ్రాక్ డేటా అండ్ ఇజ్మో మైక్రో. ఓకే, ఈ పైన 3 గురించి తర్వాత లాస్ట్ లో డిస్కస్ చేసుకుందాము. మన మెయిన్ ఇంపార్టెంట్ ఇజ్మో మైక్రో అన్నమాట. ఈ సెగ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఇజ్మో మైక్రో వీళ్ళు సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ సెగ్మెంట్ లోకి అయితే వీళ్ళు ఎంటర్ అనమాట. సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ అంటే నార్మల్ గా వేరేవి చేస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఓసాట్ ప్యాకేజింగ్ వీళ్ళు కైనీస్ కానీ వేరేవి చేస్తాయి కదా, అలా కాదు. ఇది స్పెషల్ అండ్ నీష్ సెగ్మెంట్ లో వీళ్ళకి హై మార్జిన్స్ అయితే ఉంటాయి అనమాట. కొన్ని స్పెషల్ ప్యాకేజింగ్ ఉంటుందన్నమాట, దాని గురించి డిస్కస్ చేద్దాము. వీళ్ళకి దీనిలో చాలా హై మార్జిన్స్ అయితే ఉంటాయి. అండ్ వీళ్ళకి టెక్నాలజీ చెప్పాలంటే ఒక 10 years రీసెర్చ్ చేసిన తర్వాత అయితే వచ్చింది వీళ్ళకి టెక్నాలజీ. దాని గురించి డీప్ గా డిస్కస్ చేద్దాం 1 by 1 పాయింట్. ఓకే, కమింగ్ టు సిలికాన్ ఫోటోనిక్స్, అదే సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ ని వీళ్ళు సిలికాన్ ఫోటోనిక్స్ అని అంటారు. దిస్ ఈస్ అ న్యూ టెక్నాలజీ చెప్పాలంటే. మన ఇండియాకే కాదు మొత్తం వరల్డ్ కూడా చాలా న్యూ టెక్నాలజీ. మన మొత్తం వరల్డ్ లో కూడా మనకి యూఎస్ఏ కానీ ఇంకో వన్ ఆఫ్ ద కంట్రీ అయితే దీనిపైన రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ మన ఇండియా కూడా ఇప్పుడు మనకి మనం ఇది అయితే కనిపెట్టాం, ఈ టెక్నాలజీ అయితే మనకైతే వచ్చింది సిలికాన్ ఫోటోనిక్స్. ఈ సిలికాన్ ఫోటోనిక్స్ ఏం చేస్తుంది అంటే వీళ్ళు కాపర్ బదులు లైట్ ని రీప్లేస్ చేస్తుంది అనమాట. ఈ కాపర్ బదులు లైట్ యూస్ చేయడం వల్ల హైయర్ స్పీడ్ ఉంటుంది అండ్ అదే కాకుండా లో హీట్ అయితే ఉంటుంది అనమాట. ఇది అడ్వాంటేజెస్ అనమాట ఇవి. నార్మల్ గా మనం డేటా సెంటర్స్ లో వీటిలో చూసినప్పుడు హై కాంపిటీషన్ వల్ల మనకి హీట్ అవుతుంటుంది కదా, ఈ హీట్ జనరేషన్ కోసం మళ్ళీ కూలింగ్ కోసం మనకి హై ఎనర్జీ అయితే యూస్ చేస్తారంట. అండ్ దీని వల్ల ఇప్పుడు ఇది యూస్ చేయడం వల్ల ఇప్పుడు హీట్ అయితే అంత జనరేట్ చేయదు అండ్ ఇంకా మనకి ఇంకా ఎఫిషియెంట్ అనేది చెప్తున్నారు అనమాట. మనకి ఈ టెక్నాలజీ ఎలా వచ్చిందంటే వీళ్ళు 10 years R&D అయితే చేశారు. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అయితే వీళ్ళు R&D చేశారు ఈ చిప్ పైన. అండ్ 10 years R&D చేసిన తర్వాత వీళ్ళకైతే రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఇజ్మో వాళ్ళు ప్యాకేజింగ్ పార్ట్నర్ అనమాట. దీని వల్ల వీళ్ళకి టెక్నాలజీ అయితే వచ్చింది, ఈ ప్యాకేజింగ్ టెక్నాలజీ అయితే వీళ్ళకి వచ్చింది. నార్మల్ గా మన ఇండస్ట్రీలో వీళ్ళు చూస్తే 2 ఛానల్ కానీ 4 ఛానల్ కానీ 16 ఛానల్స్ కానీ ఉంటాయంట వీటిలో. కానీ ఈ ఇజ్మో వాళ్ళు చెప్పడం ప్రకారం వీళ్ళు 32 ఛానల్ ప్యాకేజింగ్ అయితే వీళ్ళు చేయగలరు అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ డేటా ట్రాన్స్ఫర్ రేట్ కూడా వీళ్ళకి ఎఫిషియెంట్ గా ఉంటుంది. 25 Gbps పర్ ఛానల్ అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. మనకి ఏఐకి ఇది చాలా హై ఎఫిషియన్సీ అండ్ బెస్ట్ సొల్యూషన్ అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది చాలా వాటిలో యూసేజ్ అయితే జరుగుతుంది, డేటా సెంటర్స్ లో కానీ, క్రిప్టో మైనింగ్, ఫైనాన్స్, ట్రేడింగ్ సిస్టమ్స్ లో కానీ లో లాటెన్సీ కంప్యూటింగ్ ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఆటోమోటివ్ అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్ లో కూడా వీళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఇది రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంటుంది డిఫెన్స్ సెగ్మెంట్ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ లో వీళ్ళు ఆర్ఎఫ్ ప్యాకేజింగ్ కోసం మన ఇండియాలో చూస్తే ఎవరు కూడా అంటే ఆ స్కిల్ లేదు ఆర్ఎఫ్ ప్యాకేజింగ్ కోసం, వీళ్ళు ఉన్నారు. కాబట్టి డిఫెన్స్ కొన్ని వీళ్ళ దగ్గరకు వస్తున్నారు అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో దట్ డిఫెన్స్ లో కానీ ఆటోమోటివ్ అండ్ టెలికామ్ లో వీళ్ళు మంచి ఆపర్చునిటీ అయితే వీళ్ళు చూస్తారు ఈ సెగ్మెంట్ లో అయితే వీళ్ళు చెప్తున్నారు. మొత్తం వరల్డ్ లో చూస్తే ఓన్లీ 3 to 4 కంపెనీస్ అయితే ఉన్నాయి విచ్ వీళ్ళు ఈ టెక్నాలజీ ఉండేవి అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. వీళ్ళు చెప్పడం ప్రకారం ఇది చాలా హైలీ నీష్ సెగ్మెంట్. ఇది ఐపీ బేస్డ్ హై కాంప్లెక్సిటీ మిడ్ వాల్యూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. సో దట్ వీళ్ళకి మార్జిన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది దీనిలో అని వీళ్ళు చెప్పారనమాట. నియర్లీ 60 to 70% గ్రాస్ మార్జిన్స్ అని చెప్పారు. కానీ అంత ఉండకపోవచ్చు, నాకు చెక్ చేయడం బట్టి ఒక 40 to 50% గ్రాస్ మార్జిన్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఈ కంపెనీ రీసెంట్ కాల్ చూద్దాం ఒకసారి. వీళ్ళు మేనేజ్మెంట్ ఏం చెప్పారు, వీళ్ళ గైడెన్స్ ఎలా ఉంది మనం చూద్దాం. దాని తర్వాత మనకి ఒక కంక్లూషన్ వద్దాం. మెయిన్ గా వీళ్ళ కోర్ బిజినెస్ మనం చూసినప్పుడు వీళ్ళు ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అయితే చేస్తుంటారు అనమాట. లైక్ సాస్ ప్లాట్ఫామ్స్ అయితే చేస్తుంటారు. ఆటో ఓఎంస్ కి వాళ్ళకైతే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు ఈ సాస్ ప్లాట్ఫామ్స్ ద్వారా. మనకి దీనిలో అంత పెద్ద గ్రోత్ అయితే పెద్దగా లేదు. యూఎస్ కానీ యూరోప్ లో ఎక్కువ ప్రెసెన్స్ అయితే ఉంది.
ఓకే, కమింగ్ టు వీళ్ళ బిజినెస్ లో సెగ్మెంట్స్ మనం చూస్తే ఇజ్మో స్టూడియో కానీ, ఇజ్మో ఎంపోరియర్ అండ్ ఇజ్మో ఆటో, ఇవన్నీ వీళ్ళ ప్లాట్ఫామ్స్ అనమాట, సాస్ ప్లాట్ఫామ్స్. ఇవి ఆటో ఇండస్ట్రీకి మనకి కొన్ని ఇమేజనరీ కానీ, కొన్ని 3D విజువల్ షోరూమ్స్ ప్లాట్ఫామ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి డిజిటల్ రీటైల్ కానీ, సిఆర్ఎం సర్వీసెస్ అయితే సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఓఈఎంస్ కి. చాలా వరకు మన యూఎస్ అండ్ యూరోప్ కంపెనీస్ అయితే ఉంటాయి అనమాట ఓఈఎంస్ ఇక్కడ. అండ్ కమింగ్ టు ఫ్రాగ్ డేటా, వీళ్ళు రీసెంట్ ప్లాట్ఫామ్ చెప్పాలంటే ఏ అండ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. ఇది ఒక ఏ టూల్, ఒక వెహికల్ అంటే కొనడానికి మన కస్టమర్ కి అంటే కొంచెం యూజ్ అయ్యేటట్లు ఉంటుంది అనమాట. వెహికల్ ప్రైసింగ్ కానీ రిలేటెడ్ సర్వీసెస్ అయితే ఉంటుందన్నమాట ఈ ఫ్రాగ్ డేటాలో. ఇది కొంచెం బెటర్ గా మన గ్రోత్ ఉంటుందని అయితే మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ఓకే, కమింగ్ టు సబ్సిడరీ మనం చెప్పాలంటే ఇజ్మో మైక్రో సిస్టమ్స్. మనం ఇక్కడే మన అంత సెమీ కండక్టర్స్ కానీ మొత్తం ఈ ప్యాకేజింగ్ గురించి మన హై గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేస్తున్నాం. దీనిలో మనం చూస్తే వీళ్ళు ఆటోమోటివ్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికామ్ అండ్ ఈవీ వీటిలో అయితే ప్లే చేస్తున్నారు. వీళ్ళు బెంగళూరు బేస్డ్ కంపెనీ అనమాట. బెంగళూరులో వీళ్ళ న్యూ ఫెసిలిటీ అయితే ఉంది. వీళ్ళ ఫెసిలిటీ కెపాసిటీస్ మనం చూడొచ్చు, 1000 క్లీన్ రూమ్స్ అని చెప్పారు. మనం ఈ సెగ్మెంట్ లో వీళ్ళ చూస్తే వీళ్ళ క్లయింట్ ఒక బిగ్ క్లయింట్ అయితే వచ్చారు అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఆటోమోటివ్ క్లయింట్ ఒకరు బిగ్ క్లయింట్ అయితే వచ్చారు. అండ్ బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ప్యాకేజింగ్ బిజినెస్ లో వీళ్ళ పార్ట్నర్ అన్నట్లు క్లయింట్ అని అయితే చెప్తున్నారు. అండ్ ఈ సెగ్మెంట్ ఇజ్మో మైక్రో నుంచి Q3 FY26 నుంచి వీళ్ళకి రెవెన్యూస్ కానీ అంటే రెవెన్యూస్ కాదు, ప్యాట్ అండ్ డెబిట్ కాంట్రిబ్యూషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంతవరకు ఈ బిజినెస్ లో వీళ్ళైతే ప్రాఫిట్స్ అయితే ఇంకా మేక్ చేయట్లేదు. ఇంకా నుంచి Q3 నుంచి వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే వస్తున్నట్లుగా మేనేజ్మెంట్ అయితే చెప్పింది. అండ్ ఈ సెగ్మెంట్ ఇజ్మో మైక్రోలో వీళ్ళ టార్గెట్స్ మనం చూస్తే మేనేజ్మెంట్ 200 crores టాప్ లైన్ మనకి రెవెన్యూస్ అయితే యాంటిసిపేట్ చేస్తుంది అనమాట. విత్ ఇన్ 3 years లో ఈ సెగ్మెంట్ లో వస్తుందని యాంటిసిపేట్ చేస్తుంది. అండ్ వీళ్ళ గ్రాస్ మార్జిన్ చూస్తే 60 to 70% అని మేనేజ్మెంట్ చెప్పింది. కానీ అంత ఉండకపోవచ్చు, 40 to 50% ఉండొచ్చు. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా మళ్ళీ మేనేజ్మెంట్ అయితే 40 to 50% అని చెప్పారు. ప్రెసెంట్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ సెగ్మెంట్ లో వీళ్ళకి 25 crores అయితే ఉంది ఆర్డర్ బుక్ అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు 2000 crores అండ్ 3 years అంటే వీళ్ళు ఊహించుకోండి మల్టీ ఫోల్డ్ గ్రోత్ అయితే వీళ్ళు చూడబోతున్నారు. దట్ టు హై మార్జిన్ బిజినెస్. వీళ్ళు చెప్పడం ప్రకారం 60-70 అన్నారు, కానీ అట్లీస్ట్ 50%, 40 to 50% అనుకున్నా కూడా చాలా మంచి ప్యాట్ అయితే జనరేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది వీళ్ళకి. వీళ్ళ కీ డెవలప్మెంట్స్ మనం చూసినప్పుడు వీళ్ళు ఒక కంపెనీని అయితే అక్వైర్ చేశారు. వీళ్ళు జిరోనిమా వెబ్, ఇది యూకే బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ చెప్పాలంటే. మెయిన్ గా వీళ్ళకి యూరోప్ నుంచి అండ్ లాటిన్ అమెరికా ఎక్కువ నుంచి వీళ్ళకైతే వస్తుంది వీళ్ళకి. అండ్ పార్ట్నర్షిప్ విత్ ఐఐటి మెడ్రాస్, సోల్ ఇండస్ట్రీ పార్ట్నర్ అట్ ద సెంటర్ ఆఫ్ ప్రోగ్రామబుల్ ఫోటోనిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్. నేను చెప్పాను కదా వీళ్ళు రీసెర్చ్ చేసి వీళ్ళు ప్యాకేజింగ్ పార్ట్నర్ లాగా అయితే ఉన్నారు. సో దట్ ఈ టెక్నాలజీ అయితే వచ్చింది. అండ్ దీనిలో ఈ ఫోటోనిక్స్, సిలికాన్ ఫోటోనిక్స్ మనం చూస్తే 2027 కి 4.6 బిలియన్ అయితే పెరుగుతుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ప్రెసెంట్ మనం 2025 కి మనం చూసినప్పుడు 2.65 అరౌండ్ బిలియన్ అయితే ఉందన్నమాట. నియర్లీ మనకి 40% CAGR తో వీళ్ళ గ్రోత్ ఉంది చెప్పాలంటే. అండ్ మనం 2030కి మనం చూస్తే 9 బిలియన్ గా పెరుగుతుంది. హ్యూజ్ గ్రోత్ మనం ఈ ఇండస్ట్రీలో మనం చూస్తా ఉన్నట్లు డేటా అయితే ఉంది. అండ్ వీళ్ళ బిజినెసెస్, అదర్ బిజినెస్ లో మనం చూసినప్పుడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అవి డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ వీళ్ళకి 18.7 CAGR తో వీళ్ళు గ్రో అవుతారు అన్నట్లు చెప్తున్నారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ చెప్పాలంటే. అండ్ బిజినెస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ లో మనం వీళ్ళు చూస్తే 12.1% CAGR తో గ్రో అవుతారు అప్ టు 2030 అని చెప్తున్నారు. డీసెంట్ గ్రోత్ వీళ్ళు చూడొచ్చు. మెయిన్ గా ఆటోమేషన్ అండ్ AI వల్ల కొంచెం బెటర్ గా వీళ్ళు గ్రో అవుతారు వీళ్ళు. ఓకే, వీళ్ళ మార్జిన్ గైడెన్స్ FY26 కి ఎంత ఇచ్చారని మనం చూసినప్పుడు EBITDA మార్జిన్స్ వీళ్ళు 35 to 40% అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, అట్లీస్ట్ 35% to 40% అయితే ఉండొచ్చు. ఈ న్యూ బిజినెస్ సెగ్మెంట్ వల్ల ఇజ్మో మైక్రో కానీ ఇంకోటి కొత్త ఎక్కడ చేశారు కదా జిరోనిమా, దీని వల్ల వీళ్ళకి Q3 FY26 నుంచి వీళ్ళు స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళకి అంటే క్యాష్ బర్నింగ్ అయితే అయిపోతుంది. మళ్ళీ వీళ్ళ రెవెన్యూస్ అంటే ప్రాఫిటబిలిటీ స్టార్ట్ అవుతుంది Q3 నుంచి అని వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ కంబైన్డ్ వీళ్ళ బిజినెస్ చూసినప్పుడు కన్సోలిడేటెడ్ గా వీళ్ళది 25 to 30% గ్రోత్ అయితే చూస్తారు అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు అనమాట. దట్ వీళ్ళు చాలా కన్జర్వేటివ్ గా ఇస్తున్నట్లు చెప్తున్నారు అనమాట వీళ్ళ టార్గెట్స్. ఇంకా కూడా వీళ్ళు గ్రో అవ్వచ్చు చెప్పలేము అది. అండ్ ఫ్రాగ్ డేటా వీళ్ళ టార్గెట్ 100 crores కి అయితే రీచ్ అవ్వాలని వీళ్ళు టార్గెట్స్ అయితే పెట్టుకున్నట్లు చెప్తున్నారు. మనకి FY25 లో మనం చూస్తే 65 crores అయితే వచ్చింది. అది 100 crores గా అంటే అంత గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేస్తున్నారు అనమాట దీని నుంచి. అండ్ జిరోనిమా ఈ కొత్త అక్విజిషన్ దగ్గర నుంచి వీళ్ళు 3 million euros రెవెన్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ క్యాపెక్స్ మనం చూస్తే పెద్దగా క్యాపెక్స్ అయితే ప్లాన్ అయితే ఏం లేదు, పెద్దగా అంత అవసరం లేదు. 5 to 7 crores ఉండొచ్చు మాక్సిమం అని చెప్తున్నారు అనమాట. అండ్ ఈ FY25 లో వీళ్ళు అదర్ ఇన్కమ్ ఒక ప్రాపర్టీ సేల్ చేయడం వల్ల వచ్చింది 31.5 crores అని చెప్పారు కాల్లో అయితే. ఓకే, కమింగ్ టు ఫ్రాగ్ డేటా వీళ్ళకి 800+ క్లయింట్స్ అయితే ఉన్నారని చెప్తున్నారు. మెయిన్లీ US ఫోకస్డ్ అయితే ఉంది. దీనిలో వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ కూడా చాలా ఉండొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ ఈ సెగ్మెంట్ లో మనం చూసినప్పుడు ఎవరెవరు వీళ్ళ క్లయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఇంకా ఎర్లీ స్టేజ్ కదా అని చెప్పినప్పుడు వీళ్ళు Tier 1 సప్లయర్స్ ఇన్ ఆటోమోటివ్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లో అయితే వీళ్ళు అంటే వస్తారంట వీళ్ళ క్లయింట్స్ అయితే. అండ్ OEMs కాదు, నాట్ OEMs. అండ్ Tier 2, Tier 3 కూడా కాదు, ఓన్లీ Tier 1 సప్లయర్స్ తో అయితే వీళ్ళు అంటే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు.
అండ్ ఈ ఫోటోనిక్స్ లో మనం చూస్తే ఓన్లీ అంటే యుఎస్, స్పెయిన్ అండ్ ఇండియా మాత్రమే అంటే రీసెర్చ్ చేస్తున్నారు. దానిలో మనకి ఫ్యూ కంపెనీస్ అయితే ఉన్నాయి. దానిలో ఇది ఒక కంపెనీ, 2-3 కంపెనీస్ లో ఇది. అండ్ ఇజ్మో మైక్రో మనం రెవెన్యూ మిక్స్ లో మనం చూస్తే ప్రెసెంట్ అయితే 4% మాత్రమే ఉందన్నమాట ప్రెసెంట్ ఇయర్ కి. అండ్ నెక్స్ట్ మనం 3 years లో వీళ్ళు 30-40% కంట్రిబ్యూట్ చేస్తుంది ఓవరాల్ బిజినెస్ లో అని వీళ్ళు చెప్తున్నారు. సో దట్ మనకి 4% నుంచి 30-40% అంటే మనకి హ్యూజ్ గ్రోత్ అయితే మనం యాంటిసిపేట్ చేయొచ్చు ఈ సెగ్మెంట్ నుంచి. ఓకే, కమింగ్ టు వర్కింగ్ క్యాపిటల్ సైకిల్స్, వీళ్ళు కొంచెం లాంగ్ సైకిల్స్ అయితే వస్తున్నాయి అనమాట. కొంచెం పేమెంట్స్ అయితే కొంచెం డిలేస్ గా లేట్ గా వస్తున్నాయి. ఇది లార్జ్ క్లయింట్స్ నుంచి వస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు అనమాట. కొన్ని క్లయింట్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డిమాండ్ అయితే చేయలేకపోతున్నారు. ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేటట్లు అంత హై బార్గెనింగ్ పవర్ అయితే వీళ్ళకి లేదు ఆ సెగ్మెంట్స్ లో. సో దట్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్స్ ROC అయితే తగ్గుతుంది. అండ్ కమింగ్ టు టాక్సేషన్, వీళ్ళకి చాలా లో టాక్సేషన్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళకి రెవెన్యూస్ మోస్ట్లీ యూఎస్ కానీ యూరోప్ నుంచి వస్తుంది కాబట్టి 4-5% మాత్రమే వస్తుంటుంది. మనకి ఇండియా నుంచి తక్కువ వస్తున్నాయి రెవెన్యూస్ కాబట్టి పెద్దగా ట్యాక్స్ అయితే ఎక్కువ పడట్లేదు. ప్రెసెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు, ట్యాక్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో మన ఇండియా నుంచి రెవెన్యూస్ పెరిగినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది. కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ అండ్ మోడ్ లో మనం చూసినప్పుడు ఫ్రాగ్ డేటా అంటే ఇది అంత ఈజీ ప్లాట్ఫామ్ అయితే కాదు ఎవరు పడితే వచ్చి అంటే తయారు చేయడానికి. మేము ఒక 25 years ఈ ఆటోమోటివ్ రీటైల్ సెగ్మెంట్ లో మేము వర్క్ చేసాము. ఈ వర్క్ చేసిన తర్వాత మేము బిల్డ్ చేసాము ఈ ఏ ప్లాట్ఫామ్ ని. సో దట్ అంటే యూజర్ కి అంటే యూజ్ అయ్యేటట్లు మాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఆటోమోటివ్ సెగ్మెంట్ లో కాబట్టి మేము చేయగలిగాము అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు అనమాట. దట్ ఈస్ నాట్ అన్ అంటే అందరూ ఈజీగా వచ్చేది కాదు. అండ్ కమింగ్ టు ఇజ్మో మైక్రో, మనకు తెలిసిందే కదా మనకి చాలా తక్కువ మంది అయితే వీళ్ళు ఉంది, హై నీష్ ప్రొడక్ట్స్ వీటి గురించి చెప్పారు. ఈ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలో వీళ్ళు చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు కదా, నాకు ఒకసారి క్రాస్ చెక్ చేయాలనిపించింది. ఎందుకంటే చాలా మేనేజ్మెంట్స్ ఇస్తుంటారు, దానిలో మనం కొన్ని బిలీవ్ చేసి మనం తీసుకోవాలి, మనం బై చేస్తుండాలి. ఒకసారి రిస్క్ కూడా ఉంటుంది. మనం పాస్ట్ లో మనం చూస్తే కొన్ని మేనేజ్మెంట్స్ అంటే హైప్ క్రియేట్ చేసి కొన్ని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని ఇప్పుడు కొందరు బాగానే చెప్పింది, కొన్ని జరిగాయి కూడా ప్రమోటర్స్ అయితే. నేను క్రాస్ చెక్ చేసినప్పుడు వీళ్ళ మార్జిన్స్ అయితే 60-70% అంత పాసిబిలిటీ అంత కొంచెం కష్టం అని అయితే తెలిసింది. 40-50% అయితే గ్రాస్ మార్జిన్ అయితే మెయింటైన్ చేయొచ్చు, దట్ ఈస్ పాసిబుల్ అని చెప్తున్నారు. అండ్ వీళ్ళు చెప్పినట్లే వీళ్ళు ఈ ఆపర్చునిటీ వీళ్ళకి డెఫినెట్లీ చాలా హై ఆపర్చునిటీ అయితే ఉంది, వీళ్ళు చెప్పినట్లు అయితే ఉంది. కానీ ప్రమోటర్స్ దాన్ని ఎలా తీసుకెళ్తారు అనేది కొంచెం ఇంకా కన్సర్న్. అంటే ఇంకా ఇనిషియల్ స్టేజ్ కదా, వీళ్ళ క్లయింట్స్ రావాలి, ఆర్డర్స్ రావాలి, మనకి ఇంకా చూడాల్సింది అంటే ఇంకా చాలా ఇనిషియల్ స్టేజ్ ఇది. మనకి పాజిటివ్ చూసినప్పుడు IIT మద్రాస్ ఫోటోనిక్స్ సెంటర్స్ వీళ్ళకి అంటే క్రెడిబుల్ టెక్ కొలాబరేషన్ అయితే ఉంది, అది అండ్ మంచి పాజిటివ్. అండ్ హైలీ నీష్ ప్రైజింగ్ పవర్ అయితే వీళ్ళకి ఉంది. అండ్ డిఫెన్స్ టెలికామ్ ఇండస్ట్రీస్ లో వీళ్ళకి ఎంట్రీ అయితే ఉంటుంది. అండ్ కన్సర్న్స్ మనం చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా బెస్ట్ కేస్ సినారియోస్ మాత్రమే చెప్తారు. మనకి అంటే ఏమైనా రిస్క్లు ఉంటే అంత బయటకు చెప్పరు ఈ కంపెనీస్ లో. అంటే ఏమైనా ఉంటుందా మనకు తెలియదు, ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తారనేది మనకి ఇంకా క్లారిటీ లేదు కదా. స్టిల్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. వీళ్ళు ఎలాగా క్లయింట్స్ వస్తారు, ఎలాగా వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయి, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది ఇంకా మనకి తెలియదు ఇంకా చెప్పాలంటే. ఓకే, కమింగ్ టు వీళ్ళ ఫండమెంటల్స్ మనం చూసినప్పుడు వీళ్ళ మార్కెట్ క్యాప్ 1600 crores అయితే ఉంది. రీసెంట్ గా పెరిగింది, నిజం చెప్పాలంటే 1000 crores దాకా ఇంకా తక్కువ ఉంది అనమాట. 1000 crores అరౌండ్ పెరిగిన తర్వాత 1600 crores అయితే వచ్చింది. చిన్న స్మాల్ క్యాప్ కంపెనీ. ఇలా PE 32 ఉంది ఈ రోజు మనం చూస్తే. మనకి 1 month బ్యాక్ మనం చూస్తే 10-11 PE లో ఉందన్నమాట ఈ స్టాక్ అయితే. నేను ఒక 1-2 months బ్యాక్ అయితే నేను చూసాను నేను ఆ స్టాక్ ని. నేను అప్పుడు 10-11 PE లో ఉంది, ఇప్పుడు 10 PE అరౌండ్. ఎందుకు ఇంత తక్కువ PE లో ఉంది అనేది నేను అనుకున్నాను. సంథింగ్ ఇది కంపెనీలో పెద్ద గ్రోత్ లేదేమో సంథింగ్ అనుకుని నేనైతే మళ్ళీ పక్కన పెట్టేశాను. ఇప్పుడు సడన్ గా ఒక్కసారిగా 1 month లో అయితే పెరిగిపోయింది అనమాట. మనకి ROC ROE పెద్దగా గ్రేట్ గా అయితే లేదు, 7% చాలా తక్కువ. డెట్ టు ఈక్విటీ 0 చెప్పాలంటే. డెట్ టు ఈక్విటీ మనకి డెట్ ఫ్రీ కంపెనీ, మనకి రిస్క్ పెద్ద ఎక్కువ లేదనమాట. మన షేర్ ప్రైస్ మనం చూడొచ్చు, మనం 2026 లో మనకి 300-400 రేంజ్ లో ఉన్న స్టాక్ కంటిన్యూస్ గా ఫాల్ లో ఉంది, బాగా వోలటైల్ గా ఉంది. రీసెంట్ టైమ్స్ లో మనకి పెరిగింది, మళ్ళీ రీసెంట్ గా లాస్ట్ 1 year లో మనం చూస్తే 600 నుంచి మళ్ళీ ఫాల్ అయ్యి 300 కి, అక్కడ నుంచి మళ్ళీ ఒక్కసారిగా పెరిగింది. లాస్ట్ 1 month లోనే 170% అయితే పెరిగింది అనమాట. వీళ్ళకి PE మనం చూస్తే పాస్ట్ మనం 10 అరౌండ్ అయితే ఉంది. కొంచెం లాస్ట్ 1 year లో మనం చూస్తే 25 దాకా వెళ్ళి మళ్ళీ రీసెంట్ గా పడి మళ్ళీ పెరిగింది అనమాట ఈ PE అయితే. అసలు ఈ స్టాక్ కి అప్పుడు 10 PE ఎందుకు ఇచ్చారని చెప్పి నాకు కొంచెం డౌట్ వచ్చి నేను క్రాస్ చెక్ చేశాను. మెయిన్ గా వీళ్ళు ఆటో మెషరీ అండ్ CRM బిజినెస్ వీళ్ళు చూస్తే కస్టమర్ కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువ ఉంటుంది, అండ్ స్లో పేమెంట్స్ ఉంటుంది, అండ్ నాట్ మచ్ గ్లోబల్ విజిబిలిటీ, అంటే ఎక్కువ గ్రోత్ అయితే మరీ ఎంతో ఎక్కువ లేదు. అండ్ ఇన్వెస్టర్స్ దీనికి ఎక్కువ మల్టిపుల్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. మెయిన్ గా ఎగ్జిక్యూషన్ రిస్క్ అని స్మాల్ స్కేల్ ఉండడం వల్ల 10 PE అయితే వస్తుంది. మెయిన్ గా ఇది SaaS బిజినెస్ అయినా కూడా వీళ్ళకి హై మార్జిన్స్ పెద్దగా లేదు. అండ్ మనకి ROC చూసినా కూడా మనకి తక్కువ ఉంది. అండ్ గ్రోత్ కూడా మనకి ఎక్కువ యాంటిసిపేట్ చేయట్లేదు, చాలా తక్కువ మోడరేట్ గ్రోత్ లో అయితే గ్రోత్ ఉన్నారు కాబట్టి 10 PE అయితే ఉందన్నమాట. అండ్ నౌ ఇప్పుడు రీరేటింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. వీళ్ళు దీనిలోకి ఎంటర్ అయ్యారు కదా వీళ్ళు సెమికాన్ ప్యాకేజింగ్ కి. అండ్ ఈ ఫోటోనిక్స్ ఈ ప్యాకేజింగ్ లో వీళ్ళు ఎంటర్ అయ్యాక మన నార్మల్ పియర్స్ తో కంపేర్ చేస్తే గ్లోబల్ గా 30-40x అయితే ఉందన్నమాట మన గ్లోబల్ పియర్స్ మనం చూస్తే. సో దట్ వాళ్ళు రీరేటింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడే 30కి అయితే వచ్చింది. నాకైతే రీజనబుల్
వాల్యుయేషన్స్ అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ మనం చూసినప్పుడు వీళ్ళు సేల్స్ లో కూడా మంచి డీసెంట్ గ్రోత్ అయితే చూస్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్. అండ్ మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి, 20% దాకా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో కొంచెం ఫాలో అయింది అనమాట 17% కి. బిఫోర్ దట్ 24%, 28% అలా మెయింటైన్ చేశారు. రీసెంట్ గా ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ క్యాపెక్స్ అయితే చేశారు. ఇప్పుడు ఇజ్మో మైక్రో పైన అయితే హెవీ క్యాపెక్స్ అయితే చేశారన్నమాట. ఈ చిన్న కంపెనీకి పెట్టాలి కదా, వీళ్ళ దగ్గర క్యాపెక్స్ కూడా అంటే తక్కువే ఉంటుంది. కానీ ఈ అమౌంట్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఇక్కడ మార్జిన్స్ అయితే తగ్గుతూ వచ్చాయి అనమాట. మనకి నెక్స్ట్ ఈ Q3 నుంచి చాలా వరకు పెరిగే ఛాన్సెస్ అయితే క్లియర్ గా కనబడుతుంది. మేనేజ్మెంట్ చెప్పినట్టు 35 to 40% అంటే సూపర్ మార్జిన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు అండ్ హై గ్రోత్ కూడా యాంటిసిపేట్ చేస్తారు. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ డెఫినెట్లీ ఇది మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే వీళ్ళు చూడొచ్చు. మనకి పాస్ట్ మనం చూసినప్పుడు సేల్స్ గ్రోత్ లో కూడా మంచి డీసెంట్ గ్రోత్ వీళ్ళు చూసారన్నమాట. నియర్లీ మనకి 17-18%, 20% దాకా సేల్స్ గ్రోత్. అండ్ ప్రాఫిట్ లో కూడా మనం చూస్తే మనకి లాస్ట్ 3 years 13%. మనకి యావరేజ్ గా ఒక 15% ప్రాఫిట్ గ్రోత్ లో అయితే వీళ్ళు గ్రో అవుతున్నారు. మనకి ఈ కొత్త బిజినెస్ కాకుండా, ఈ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ కాకుండా మిగతా బిజినెస్ మనకి యావరేజ్ గా ఒక 15% గ్రోత్ లో అయితే వీళ్ళు గ్రో అవుతున్నారు. ప్లస్ ఇప్పుడు కూడా ఇది యాడ్ అవుతే ఇది మల్టీ ఎక్స్ లో గ్రోత్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇది మనం మంచి పాయింట్ చెప్పాలంటే. ఓకే, కమింగ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, మనం ఇక్కడ ప్రమోటర్స్ మనం చూస్తే December 2024 అంటే మనకి 8 months బ్యాక్ నియర్లీ వీళ్ళు ప్రమోటర్స్ అయితే బయింగ్ అయితే చేశారు. కొంచెం 30% నుంచి 35% పెంచారు. దాని ముందు కూడా అసలు 28% ఉండింది, రాను రాను కొంచెం పెంచుకుంటా ఇప్పుడు 35% అయితే వచ్చారు. అండ్ ఎఫ్ఐఎస్ కూడా పెరిగింది అనమాట ఇయర్ ఆన్ ఇయర్. మనం చూస్తే వాళ్ళు కూడా 1% దగ్గర నుంచి మనం రాను రాను 4% అయితే రీచ్ అయింది. మన జూన్ లో చూస్తే డిఐఎస్ అయితే 0.28% ఎవరో కొంచెం అయితే యాడ్ అయ్యారు అనమాట. ఓకే, కంక్లూషన్కి వస్తే మనకి డెఫినెట్లీ ఈ కంపెనీకి చాలా బిగ్ ఆపర్చునిటీ అయితే ఉంది. చాలా చిన్న కంపెనీ, చాలా బిగ్ ఆపర్చునిటీ ఉంది. దట్టు నీష్ ప్లే చేస్తున్నారు, నీష్ సెగ్మెంట్ లో ప్లే చేస్తున్నారు. దట్టు హై గ్రోత్ సెగ్మెంట్ లో నీష్ ప్లే చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ వీళ్ళకి వాల్యుయేషన్స్ అయితే హైగా ఇస్తారు మార్కెట్ అయితే. ఇప్పుడే మనకి రీరేటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు జస్ట్ 30 పీకి అయితే వచ్చింది, 32 పీకి వచ్చింది. మనకి డెఫినెట్లీ వీళ్ళు చెప్పినట్లు, మేనేజ్మెంట్ చెప్పినట్లు వీళ్ళు నిజంగా మార్కెట్ యాంటిసిపేట్ చేసి, అంటే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చి అంతా బాగా జరిగితే ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. వీళ్ళు ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మనకి ఓకే అంతా బాగానే జరుగుతుంది. కానీ ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్ స్టేజ్ ఇంకా. ఓకే, మేనేజ్మెంట్ చెప్పినట్లు ఇప్పుడు మార్కెట్ కూడా మనకి కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవ్వాలి కదా. మార్కెట్ అడాప్ట్ అవ్వడానికి టైం తీసుకోవచ్చు, డిలే అవ్వచ్చు, రైట్. ఈ కొత్త టెక్నాలజీకి అంటే ఇమీడియట్ గా అందరూ మూవ్ అయిపోరు కదా, కొంచెం డిలే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు వోలటాలిటీ మనం చూడొచ్చు. అప్పుడు స్టాక్ ప్రైస్ లో ఏమైనా డిలే జరిగి వీళ్ళకి మేనేజ్మెంట్ ఎక్స్ట్రాడినరీగా గైడెన్స్ ఇచ్చేసారు, రైట్. ఆ గైడెన్స్ ని మీట్ అవ్వకపో ఛాన్సెస్ కూడా హై ఉన్నాయన్నమాట. అంత ఈజీ కాదు మీట్ అవడం, అది మీట్ అవ్వకపోవచ్చు. అప్పుడు మీట్ అవ్వకపోతే డెఫినెట్లీ స్టాక్ ప్రైస్ లో మనం మళ్ళీ వోలటాలిటీ మనం చూడొచ్చు డెఫినెట్ గా. కాబట్టి రిస్క్ ఉంది, రివార్డ్ ఉంది. ఇఫ్ అన్ని బాగా జరిగితే మల్టీ బ్యాగర్ రిటర్న్స్, సూపర్ స్టాక్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ. ఒకవేళ మనం అనుకున్నట్లు జరగకపోతే మన షేర్ లో కూడా మనం వోల్టాలిటీ చూడొచ్చు, స్టాక్ ప్రైస్ పడచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపన్. డిపెండ్ ఆన్ దట్ మీరు డిసిషన్ అయితే మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి స్టాక్స్ మీకోసం తీసుకొస్తాను. ఎనీథింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకు అప్డేట్ చేస్తుంటాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ లేకపోతే యాడ్ అవ్వడానికి ట్రై చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్ లో బాగా సంపాదిద్దాం.